జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. పెద్దవాళ్ళు సామెత చెప్తా ఉంటారు. సరే, నేను కొంచెం మార్చి చెప్తా. చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది లంగా పనులంట. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ తీరు ఆ మారి ఉండాలి. నేనేం ఈ మాట ఊరికే అనడంలే, ఈ న్యూస్ ఇందాక మీకే అర్థం అయిపోతుంది. అసలు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పుట్టకే ఒక సినిమా ఫక్కిలో జరిపింది. అంతా ఒక నాటకం బూటకం మాదిరి అనమాట. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది 2012లో. అప్పట్లో దేశాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వరుసగా కుంభకోణాల మీద కుంభకోణాలు మామూలు కాదు. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకుంటే ఏ నుంచి జెడ్ దాకా ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో అన్ని లెటర్స్తోనూ కుంభకోణాలు జరిగినాయి. ఆ రేంజ్లో చేశారు వాళ్ళు. వీళ్ళ శుద్ధికి మళ్ళీ ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. సరే, ఈ కుంభకోణాల విలువ దాదాపు లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఇక అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశం మొత్తం కూడా అవినీతిలో ఊరుకొమ్మైంది. దేశం మొత్తం కూడా సమస్యల వలయంలో, సమస్యల సుడిగుండంలో చిక్కుకొమ్మైంది. అప్పట్లో అత్యంత వరస్ట్ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నటువంటి దేశాల్లో మన భారతదేశం 5వ స్థానంలో ఉన్నది. ఇదియా కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తీరు, వాళ్ళు ఎలగబెట్టింది మన దేశాన్ని. ఇది ఇక అలాంటి పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడేందుకు అన్నా హజారే అనే ఒక ఆయన ముందుకు వచ్చినాడు. తెలుసు కదా మీకు అందరికి కూడా అన్నా హజారే. అప్పటి అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ అన్నా హజారే పోరాటం అయితే ప్రారంభించాడు. ఇక అన్నా హజారే గారి పక్కన ఏంలే నేను ఉండకండి, నేను సుధపోసను, నేను మంచోడిని, నేను అమాయకుడిని, నేను నిజాయితీ పరుణ్ణి అన్నట్టు ఎవరు ఉన్నాడు కదా డెకాయిట్, లెక్కర్ కింగో ఎవరు అరవింద్ కేజ్రీవాల్. ఈయన వచ్చి చల్లగా పక్కన వచ్చినప్పుడు ఈయన పబ్లిసిటీ చేసుకున్నాడు. ఆయన పాటికి ఆయన చేస్తా ఉంటే ఆయనకు నమ్మిన బంటు నేను నిజాయితీ పరుడు, నేను సుధపోసన నెట్గా. ఓకేనా? ఆ తరువాత అన్నా హజారే గారి నీడలో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ప్రజల చెవిలో క్యాబేజీలు క్యాలీఫ్లవర్లు పెట్టాడు. ఊరికే కూడా కాదు, తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అవినీతి వ్యతిరేక సమాజమే తమ లక్ష్యమని చెప్పి ఈ అరవింద్ కేజ్రీవాల్ ఈ పార్టీని అయితే స్టార్ట్ చేశాడు. చెప్పింది ఒకటే, చేసింది ఒకటే. అందుకే నేను చెప్పేది శ్రీరంగ నీతిలో, చేసేది లంగా పనులు అని చెప్పేసి డకాయిట్ పనులని నేను అందుకే అనేది. ఇక ఆ తరువాత ఇదే మాయ మాటలు చెప్పి 1-2 సార్లు ఢిల్లీలోనూ తర్వాత పంజాబ్ రాష్ట్రాల్లో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం. ఇంతలోనే అదేందో అన్నట్టు అదేదో సామెత ఒకటి ఉన్నది, ఇంకోటి చెప్తా నేను. ఒక ఇంట్లో కోడలు వచ్చేసి సింగారం ఇచ్చుకొని ఆమె జిగ్గు మధ్య తిరుగుతూ ఉంటుందంట. ఇంట్లో ఎవరు కావాలకో ఆ పక్కింటి ఆమె అడుగుతుంది, ఆమె ఏమ్మా బాగా హుషారుగా ఉండవే, కాదు ఎంతసేపు ఈ కథ ఈ వాటం అని అంటే, మా అత్త బజారుకు పోయి ఉండదు అంటే బజారుకు పోయి వచ్చింది దాకా ఈయనంట. ఆ మాదిరిగా వీళ్ళు ఏం తెలిసిన పార్టీ పెట్టారు, అధికారంలోకి వచ్చారు. వీళ్ళు చెప్పిన మాటలు ఈ సొంత పోసకాపుర్లన్నీ కూడా మర్చిపోయినాయి. ఇవన్నీ మర్చిపోయి కూడా ఈ గ్యాప్లోనే, ఈ తక్కువ టైంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోవడం, అనేక మంది ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు జైలుకి వెళ్ళిపోవడం. ఢిల్లీ లిక్కర్ కింగ్ ఎవరో ఈ డెకాయిట్ అరవింద్ కేజ్రీవాల్, ఈయన కూడా స్కామ్లు ఇరుక్కుపోయినాడు. స్వయాన ఈ అరవింద్ కేజ్రీవాలే జైలుకు పోయినాడు. ఎవరో పోయేది ఏందిలే, సరే నేనే పోతే కదా, సరే మిగతా వాళ్ళందరూ పోతే అది కిక్కే ఉంటుంది, నేను లెక్కర్ కింగ్ అనిపించుకోవద్దు అన్నట్టు ఈయన పోయినాడు జైలుకు. ఆయన ఊరికే పోయినాడు, ఏమి కాదు, ఈయన ఫ్రీడమ్ ఫైటర్ కాదు కదా. చేసింది లంగా పని, డెకాయిట్టు, లేని పని అన్నీ అవినీతి స్కామ్లన్నీ కూడా చేసినాడు. ఏమి దిక్కుమాలినోడు, కనీసం ఏమి నెత్తి రూపాయి పెడితే పావుల హమ్ముడు పోనోడు. చూశారు కదా ఢిల్లీలో ఎట్టున్నది వాళ్ళ ఇల్లా, ఈయన ఇంద్రభవనం ఎట్టున్నది అట్ట ఇల్లు కట్టాడు. యాడ్ నుంచి వచ్చింది ఆయన, వీళ్ళ ఆయన కాడి నుంచి వచ్చింది, వీళ్ళ చేసిన ఆయన కాడి నుంచి వచ్చింది, యాడ్ నుంచి వచ్చింది ఆ డబ్బులంతా. ప్రజల సొప్పు బాగా దొబ్బితిన్నారు, అది మ్యాటర్. దీంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఫండ్స్ ఎక్కడా కూడా రావడంలే. ఎందుకు అన్నీ ఇరకపోయినారు, యాడంతా బ్లాక్ అయిపోతుంది. సిసోడియా అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ చాలా మంది అంతా లోపలికి పోయినారు కదా, ఈయన పుణ్యం అని చెప్పేసి. ఎవరో ఎందుకో మన భయంకరమైన హిందువో ఎవరో దొర కేసీఆర్ సారో, ఆయన కూతురు కూడా కల్లకుంట్ల కవితమ్మ కూడా ఆమె కూడా బాయా ఈయన పుణ్యమా అని చెప్పి ఇంక ఎవరిని వదిలిపెట్టినాడు. అదేందో అన్నట్టు బాయిలో దూకినోడు ఓడు మునిగిపోయేదే కాకుండా పక్కన వాళ్ళందరినీ ముంచినాడు అన్నట్టు ఈయన సమావేశం చేసిన వాళ్ళందరినీ కూడా సమావేశ దోషానికి అందరినీ ముంచి పారమొచ్చినాడు అట్ట. దాంతో వీళ్ళ మీద ఉండే నమ్మకం అందరికీ సన్నగిలిపోయింది, ఎవరికి నమ్మకం లేదు. ఇంకా ఫండ్స్ రావడం కూడా తగ్గిపోయినాయి. డబ్బుల కోసం ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా పోరా మీ బతుకులు, మీకేది డబ్బులు ఇచ్చేది, మీరు అసలే దొంగలు, మీకు డబ్బులు ఇవ్వడం మేము పిచ్చాళ్ళం అని చెప్పేసి అంతా కూడా చీకొడతారు. దీంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మామూలు కాదు, ఎవడికి నచ్చేటోడు అంతా దశావతారాలు ఇస్తారు. ఏ విధంగా అయినా కూడా మనం సొమ్ములు సంపాదించాలా, అది మన టార్గెట్, అది మన కాన్సెప్ట్ అన్నట్టు. అది ఎలాగయ్యా అంటే
పొద్దున్నే అంటే ఉదయం పూటేమో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులుగా, మధ్యాహ్నానికేమో రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా, ఇంకా సాయంత్రం వచ్చేనేమో ఫేక్ ఈడీ అధికారులుగా కొత్త అవతారాలు ఇస్తారు. అర్థమవుతుంది మీకా? ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా గుజరాత్ డైనమిక్ హోమ్ మినిస్టర్ అయినటువంటి హర్ష సంఘవి గారు బయట పెట్టారు. ఊరికే కూడా కాదు, విషయం చెప్తా, సూపర్గా ఉంటుంది న్యూస్ అయితే. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి అబ్దుల్ సత్తార్తో పాటు మరి కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సాయంత్రం పూట ఈడీ అధికారుల మాదిరిగా వేషాలు మార్చి ఐడీలు, ఫేక్ ఐడీలు పెట్టుకొని వజ్రాల వ్యాపారుల దగ్గర డబ్బులు వసూలు చేస్తారంట. అర్థమవుతుంది మీకు అందరికి కూడా తెలుసు. అది ఏందయ్యా అంటే గుజరాత్ రాష్ట్రం వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది అని. గుజరాత్ రాష్ట్రము ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల మార్కెట్లో ఒకటి. దీంతో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఈడీ అధికారుల మాదిరిగా వేషాలు వేసుకొని ఈ వజ్రాల వ్యాపారుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారంట. అయితే ఇలా పాపం పండింది. మొన్న సాయంత్రం రోజున ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మరొకసారి ఈడీ అధికారుల వేషం వేసుకొని కచ్ జిల్లాలో ఒక వజ్రాల వ్యాపారి ఇంటి మీద దాడులు చేశారు. అయితే ఆ వజ్రాల వ్యాపారికి వీళ్ళ బిహేవియర్ చూసి ఆయనకి డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు తెలియకుండానే సైలెంట్గా పోలీసు వాళ్ళకు ఫోన్ చేశాడు. ఈ మరి ఎవరో వచ్చుండారు, మేము ఈడీ అధికారులు అని చెప్పుకోనని. అంతే దెబ్బతో ఈ ఫేక్ ఈడీ అధికారులు అలియాస్ ఎవరు, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పక్కాగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు పోలీసు వాళ్ళకు. ఏదో ఒకరో ఇద్దరు కాదు, ఏదైనా ఒకరో ఇద్దరు ఈ పని చేశారనుకుంటారేమో. దాదాపు అంత టీం వర్క్ చేసినట్టు, ఏది క్రికెట్ ఆడేదానికి 11 మంది పోతారు కదా, ఆ మాదిరిగా వీళ్ళు ఈ డెకాయిట్ పనులు చేసేదానికి ఏకంగా ఒక టీం అంతా 12 మంది పోయినారు. వీళ్ళంతా కూడా ఈ 12 మంది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు. ఇప్పుడు ఈ విషయం జాతీయ మీడియాలో రావడంతో దేశవ్యాప్తంగా ఈ విషయం రచ్చ అవుతుంది. దీన్ని బట్టి మీకు అర్థమైందా? ఎప్పుడైనా కూడా డెకాయిట్లే, వాళ్ళు ఎప్పటికి కూడా మంచోళ్ళు కాదు. ఊరికే వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ అవసరానికి వాళ్ళు నటిస్తారు. వాళ్ళు నమ్మబల్లే ఓయమ్మ మేము అవినీతిని తోసిపారచ్చు అని చెప్పి మళ్ళీ ఈ చీపురు కట్టకపోపు గుర్తు పెట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళకి ఎలక్షన్ గుర్తు, వీళ్ళ సిగ్గుసావా చేసేది ఏంది? ఇదో ఇట్టా పనులు. అయినా ఏముండదు, అసలోడే ఆ లెక్కర్ స్కామ్లో జైలుకు పోయినాడు. ఇంకా వీళ్ళదంతా పెద్ద విషయమా ఇదా? సరే ఏం కాదు, నన్ను ఎంతసేపటికి దొంగ అంటే వెనకుండేది నీ అమ్మ ముగుడా అన్నట్టు. అసలు వెనకుండేవాడే ఓడే దొంగ. ఇంకేళ్ళదే ఉండదు. అదియా ఆ పార్టీ తీరు ప్రస్తుతం ఆ మారి ఉండదా? వీళ్ళు మళ్ళా థర్డ్ టైం ఢిల్లీలో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి వీళ్ళు మళ్ళీ మూడోసారి ముచ్చటగా ఢిల్లీలో మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళ గన ఓటేచ్చే ఇంక దానికంటే ఏంలా ఆ యమునా అనేది ఉంటుంది ఢిల్లీలో, పోయి దాంట్లో దూకడం మేలు వీళ్ళకి ఓటేసి దానికంటే. నా ఉద్దేశం అయితే అది, ఇది నా వ్యక్తిగత అభిప్రాయంలే. ఏమంటారా? మీ అభిప్రాయం మీద కూడా ఖచ్చితంగా మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.